జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి అంటే చదవాలి. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఎంత అవసరమో అలాగే మనం పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు మనం చదివిన చదువు అంతే అవసరం. ఆయుధాలు లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే అక్కడ నిన్ను ఎవడొకడు చంపేస్తాడు. అలాగే నువ్వు చదవకుండా పరీక్ష రాయడానికి వెళ్ళావనుకో, నీకు రావాల్సిన ఉద్యోగం ఎవడో దొబ్బుతాడు. మనకన్నా ఎవడు తోపు కాదు. బయట ఉన్న చీకటితో కాదు, మన లోపల ఉన్న చీకటితో పోరాడాలి. మన బ్రెయిన్ మెమొరీ 25 లక్షల జీబీ. మనకి ఎవరు శత్రువులు వద్దు, స్నేహితులు వద్దు. మన పుస్తకాలే మన స్నేహితులు. ఉంటాను, నమస్కారం. విటమిన్లు క్రొవ్వులో కరిగేవి ఏడి ఈకే, నీటిలో కరిగేవి బీసీ. B1 థయామిన్, బెర్బెరీ. B2 రైబోఫ్లోవిన్, గ్లాసైటిస్ వస్తుంది. B3 నియాసిన్ లోపం వల్ల పెల్లగ్ర వస్తుంది. B5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, అరికాళ్ళ మంటలు. B6 పైరిడాక్సిన్, అనీమియా. B7 బయోటిన్, నాడీ సమస్యలు. B9 ఫోలిక్ యాసిడ్, అనీమియా. B12 సైనకోబాలమిన్, అధిక రక్తహీనత. A రెటినాల్, కంటి సమస్యలు వస్తాయి. D కాల్సిఫెరాల్, రికెట్స్. E టోకోఫెరాల్, వంధత్వం. A ఫిల్లోక్వినోన్, ఆలస్యంగా రక్తం గడ్డం కట్టుట. C ఆస్కార్బిక్ ఆమ్లం, స్కర్వీ వస్తుంది. పోషణ గురించి అధ్యయనం ట్రోపాలజీ. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఒక రోజుకు కావలసిన CPF 60:15:25. అలాగే సూక్ష్మ పోషకాలు, విటమిన్స్, మినరల్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.